హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పెట్టిన వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈ హెయిర్ కేర్ టిప్స్ అనేవి నేను రెగ్యులర్గా చేస్తూనో మీకు చూపిస్తున్నాను అంతే. కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, బాయ్స్కైనా, గర్ల్స్కైనా హెయిర్ లాస్ అన్నది. సో ఏదో ఇంట్లో ఉన్న వాటితోనే మనం కొంచెం ఈజీగా రెమెడీస్ ట్రై చేస్తూ ఉన్నట్లయితే కొంచెం బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే రెగ్యులర్గా ఇలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తూ ఉంటాను. మీకు అవే చూపిస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే, నేను లాస్ట్ టైం చెప్పాను కదా హెయిర్ సిల్కీగా స్మూత్గా అయ్యి రీగ్రోత్ అవుతూ ఉంటుంది అని ఒక హెయిర్ ప్యాక్ మెంతులు, పెరుగు, లెమన్ వేసి అది ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటున్నాను ఏంటనేది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. హెయిర్ ప్యాక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నైటే నేను నా హెయిర్కి సరిపడా మెంతులు తీసుకుని చక్కగా సోక్ చేసుకున్నానండి వాటర్లోని. అవి బాగా సోక్ అవ్వాలి మార్నింగ్ వరకు. ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత మార్నింగ్ లేచి వాటిని మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టాను. అందులో కొంచెం పెరుగు, మన హెయిర్కి ఎంత పడుతుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి. నెక్స్ట్ ఒక లెమన్ నేను స్క్వీజ్ చేసుకున్నాను. ఈ మిక్స్చర్ని నీట్గా కలుపుకుని మన హెయిర్కి అప్లై చేసుకోవటమే. ఇది చాలా మంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇది ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, అందుకనే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకే షేర్ చేశాను. మా మమ్మీ చూడండి నాకు ఎలా అప్లై చేస్తున్నారో నీట్గా చూడండి, వీడియోలో పెట్టాను, ఒకసారి క్లియర్గా చూడండి. హెయిర్ ముందే చిక్లిప్పుకొని అప్పుడు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను ఎప్పుడైనా నేను. నా నా అంత జుత్తుకి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోకుండా నేనైతే చేసుకోలేను కదా, అందుకని మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. మమ్మీ ముందు చిక్లిప్పేసి తర్వాత హెయిర్ ప్యాక్ మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేశారు. కుదుళ్ళ నుంచి మొదల వరకు మొత్తం అంతా అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత నేను ఒక 40 to 45 మినిట్స్ రెస్ట్లో ఉంచాను. రెస్ట్లో ఉంచిన తర్వాత ఒక మైల్డ్ షాంపూతోని హెడ్ బాత్ చేస్తాను అనమాట రెగ్యులర్గా. వీక్లీ వన్స్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ చేస్తూ ఉంటాను. మంచిదే కదా, బయట చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకని హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది నాకైనా ఎవరికైనాను. సో అందుకని ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో రెమెడీసే. ఇక్కడ మమ్మీ నీట్గా నాకు అప్లై చేస్తున్నారు. కొంచెం కొంచెం పాయిల్గా తీసి మెల్లగా నీట్గా అప్లై చేసుకుని తర్వాత హెయిర్ వాష్ అనేది నేను మైల్డ్ షాంపూతో చేసుకుంటాను. హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత నీట్గా నేను డ్రై చేసుకుంటాను. నార్మల్గా టవల్ డ్రైయే చేసుకుంటాను. నేను ఏ హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయను, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయను. దాని తర్వాత కొంచెం చిక్కులు ఉంటుంది, ఎందుకంటే ఇది మెత్తగా పేస్ట్ కదా, నీట్గా దువ్వుకోవాలన్నమాట, కోమ్ చేసుకోవాలి. అది కూడా వీడియోలోనే యాడ్ చేశాను ఆ క్లిప్పు, చూడండి. తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మంచి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటాను నేను. మంత్కి 15 డేస్కి మంత్కి ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. ఆ హెయిర్ ఆయిల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.